గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ జగన్, తపస్య విద్యా సంస్థలు కామర్కోట. ముందుగా తల్లిదండ్రులకు మా ధన్యవాదములు. అలానే 10వ తరగతి పరీక్ష పూర్తి చేసుకుని రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనే విషయాల మీద ఎక్కువ ఆందోళన చెందుతున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. దానిలో భాగంగా నేను మీ ముందుకు కొన్ని ముఖ్యమైన విషయాలతో అలాగే ముఖ్యమైనటువంటి అనాలిసిస్తో రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇప్పటికే చాలా జూనియర్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, అఫ్కోర్స్ నేను అప్లోడ్ చేసినాక ఈ వీడియోని చాలామంది ఎగ్జిట్ చేయొచ్చు, చాలామంది డిలీట్ చేసేయచ్చు. మేబీ నేను పెట్టినటువంటి సోషల్ మీడియా కూడా దీన్ని డిలీట్ చేయడానికి కూడా దాని మీద సమ్ స్ట్రైక్ వేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు బెనిఫిట్ జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో మన ఏరియా నుంచి వెళ్ళేటువంటి ఎటువంటి విద్యార్థి కూడా ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణంతో మీ అందరి ముందుకు ఇలాంటి ఖచ్చితమైన నిజాలను బయట పెట్టడానికి రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి మరీ ముఖ్యంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, విజయవాడ లాంటి ప్రముఖ పట్టణాలకి వెళ్ళడం మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మరి తల్లిదండ్రులు ఒక ఇన్స్టిట్యూషన్ని ఇది మంచిది అని నమ్మి, లేదా పూర్వం కొంతమంది విద్యార్థులు అక్కడ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ బాగుందని చెప్పడం, లేదా అక్కడ చదివిన విద్యార్థులకు వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా, అలా కాకుండా కొంతమంది పిఆర్ఓస్ మన ఇంటికి వచ్చి మన ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్యాంపస్ మంచిది, ఆ క్యాంపస్ మంచిది అని చెప్పడం, ఏదైనా ప్రాతిపదికన కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికే తమ పిల్లలను వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ జాయిన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 25,000 రూపాయలు కూడా ఫీజులు కట్టున్నారు. అది కాకుండా హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైతే హాస్టల్ రూమ్ అలాట్మెంట్ కోసం దాదాపు 25,000, 30,000 దాకా కూడా కట్టిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. నేను అంటున్నాను, ఒక్కసారి మన విద్యార్థులను జాయిన్ చేసే ముందు మనం ఏదైతే ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నామో, అంటే ఏ కాలేజీలో అయితే జాయిన్ చేసామో, అంటే ఏ పట్టణంలో అయితే జాయిన్ చేసామో, ఆ పర్టికులర్ పట్టణంలో ఆ పర్టికులర్ కాలేజ్ నుంచి ఎంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ఐటీస్లో కానీ, ఐఐటీస్లో కానీ, లేకపోతే మొన్న జరిగిన ఎంసెట్ ఎగ్జామ్లో కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో జరగబోయే నీట్ ఎగ్జామ్లో కానీ పిల్లలు ఏ విధంగా క్వాలిఫై అవుతారు అనే దాని గురించి, ఎంతమంది క్వాలిఫై అయ్యారనే దాని గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మనకు దగ్గరలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం తీసుకుందాం. జంగారెడ్డిగూడెం ఇప్పుడిప్పుడే కొంచెం ఒక పట్టణం, అలాగే గ్రేటర్ మున్సిపాలిటీగా డెవలప్ అవుతున్న టైంలో ఎన్నో విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం రావడం, అలాగే ఆ విద్యా సంస్థలు కార్పొరేట్, నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలు, వాటిలో చాలామంది తల్లిదండ్రులు మంచి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి అక్కడ పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాదాపుగా 2,500 మంది చదివి ఏ కాలేజీలో అయితేనే, అంటే జంగారెడ్డిగూడెంలో ఉన్న వివిధ జూనియర్ కాలేజెస్లో 2,500 మంది విద్యార్థులు చదివి బయటకు వచ్చారు. ఈ చదివి బయటకు వచ్చిన విద్యార్థులు చాలామంది ఐఐటి జేఈ కోచింగ్ తీసుకున్నారు, ఐఐటి అడ్వాన్స్ కోచింగ్ తీసుకున్నారు, నీట్ కోచింగ్ తీసుకున్నారు, అలా ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. బట్ ఇలా కోచింగ్ తీసుకున్న చాలామంది విద్యార్థులు ఉండనే ఉన్నారు. ఈ విద్యార్థుల్లో ఎంతమందికి ఎన్ఐటి సీట్స్ వచ్చాయి, అసలు మనం ఏ ప్రాతిపదికన మనం జంగారెడ్డిగూడెం లాంటి టౌన్లో పిల్లల్ని జాయిన్ చేయాలి అనే దాని మీద మనం ఒక చిన్న విశ్లేషణ చూద్దాం. ఈ విద్యార్థుల్లో ఎంతమంది ఎన్ఐటి క్వాలిఫై ఉన్నారు, ఈ విద్యార్థులు ఎంతమంది ఎన్ఐటీలు సీట్లు సాధించారు, ఈ విద్యార్థులు ఎంతమంది ఎన్ఐటీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంది, అలాగే మనం రాసినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఎంతమంది విద్యార్థులు బిలో 10,000 ర్యాంక్ తీసుకొచ్చే అవకాశం ఉంది, అలాగే ఈ విద్యార్థులు ఎంతమందికి ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉంది, అలాగే ఈ విద్యార్థుల్లో ఎంతమందికి నీట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి, అంటే ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక చర్చిద్దాం. దాదాపుగా 2,000 కొంతమంది పాస్ అయితే జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని కాలేజీల్లో కలిపి కేవలం 10 నుంచి 12 మంది విద్యార్థులకు మాత్రమే ఎన్ఐటీలో సీట్లు సాధించే పరిస్థితి. ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను. రిజర్వేషన్ కేటగిరీ అంటే దానికి చాలా క్రైటీరియా ఉంటుంది. అది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ రిజర్వేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఐ విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ అండ్ ఓపెన్ కేటగిరీ సీట్స్. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా సరే ముందు ముఖ్యంగా పార్టిసిపేట్ చేయాల్సింది ఓపెన్ కేటగిరీ ద్వారా ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే ఆ విద్యార్థి అనుకున్న కాలేజీలో, అనుకున్న యూనివర్సిటీలో, అనుకున్న బ్రాంచ్లో సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలి. కానీ 10,000 లోపు ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోగలిగినటువంటి విద్యార్థులు కేవలం 40 నుంచి 50 మంది మాత్రమే ఉంటున్నారు. అలానే మీరు జేఈ అడ్వాన్స్ అయితే ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. మేబీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాని మీద పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. అలానే నీట్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మొన్న రాసిన నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ పేపర్ లీకేజ్. బట్ ఆ మొన్న జరిగిన ఎగ్జామ్ని బేస్ చేసుకుని మన జంగారెడ్డిగూడెంలో చదివిన అన్ని కాలేజీల్లో ఎవరైతే బైపీసీ చదివి నీట్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళలో ఎవరికి కూడా 550 మార్కులు దాటిన దాఖలాలు అయితే ఇంతవరకు కనపడలేదు. ఏ విద్యా సంస్థ కూడా అనౌన్స్ చేయలేదు. అంటే మనం దీన్ని పూర్తిగా గమనించినట్లయితే మరి ఈ ఎలా చూసుకున్నా సరే చాలా మంది విద్యార్థులు
వేరు వేరు ఆర్గనైజేషన్స్లో చదివి బయటకు వచ్చి లక్షల రూపాయల ఫీజులు చెల్లించి మళ్ళీ ఏ యూనివర్సిటీలోనూ ఫ్రీ సీట్ రాక, ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనూ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ రాక వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ లక్షల డొనేషన్లు కట్టి మళ్ళీ కాలేజీలో వేరే ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అంటే, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఎక్కడ జాయిన్ చేస్తే మన పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది అనే దాని మీద ఆలోచించుకోకపోవడం అనేది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక సెక్షన్కి 70-80 మంది పిల్లలు లేకపోతే 60-50 మంది పిల్లలు కట్టేయడం, అలానే వాళ్ళ మీద ప్రాపర్ కేర్ లేకపోవడం, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని పూర్తిగా పట్టించుకోకపోవడం, కేవలం ఇంటర్మీడియట్ మార్కుల్ని ఆధారంగా చేసుకుని చదువులు చదివించడం, కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటేషన్ ఆఫ్ టీచింగ్ లేకపోవడం, అంటే అనుభవజ్ఞులైనటువంటి అంటే కార్పొరేట్లో చేసి మంచి అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు లేకపోవడం, వాళ్ళే అనుభవజ్ఞులైన అధ్యాపకులుగా ఫీల్ అయ్యి వాళ్ళు సొంత ప్రోగ్రాములు రన్ చేసుకుని ఎటువంటి ర్యాంకు తెచ్చుకోలేకుండా చాలా మంది పిల్లల భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసింది. సరే, జంగారెడ్డిగూడెం గురించి పక్కన పెడితే మన దగ్గరలో ఉన్న ఏలూరు గురించి మాట్లాడితే, ఏలూరులో కూడా చాలా కార్పొరేట్, నాన్ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు మన జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, చింతలపూడి కానీ, లేదా కామరకోట, ద్వారకాధర్మ ఇటు పక్కన ప్రాంతాల నుంచి కూడా దాదాపు చాలా మంది విద్యార్థులు, అంటే ఒక ఏలూరులో అన్ని జూనియర్ కాలేజీల్లో కలిపి దాదాపు 7,000 నుంచి 7,500 మంది పిల్లలు చదువుతున్నారు. అది ఎంపీఎస్సీ అయితేనే, బైపీఎస్సీ అయితేనే, ఎంబైపీఎస్సీ అయితేనే, ఎంఈసీ అయితేనే, సిఈసీ అయితేనే. సరే, మనం డిస్కస్ చేయాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంపీసీ, బైపీసీ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటే, ఏలూరులో చదివినటువంటి 7,500 మంది, దాదాపుగా 7,500 మంది విద్యార్థుల్లో పాస్ అయిన విద్యార్థులు 6,900 దగ్గరగా పాస్ అయి ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6,900 మంది పాస్ అయినప్పుడు దీంట్లో 90% అబవ్ వచ్చిన వాళ్ళు దాదాపు 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 30% ఆఫ్ ద స్టూడెంట్స్ కనీసం 1% ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా జేఈఈ మెయిన్స్కి క్వాలిఫై కాలేదంటే మీరు నమ్ముతారా? మరి మీరు ఏ ప్రాతిపదికన విద్యార్థులను తీసుకెళ్ళి కొన్ని కాలేజెస్లో జాయిన్ చేసి, ఏ కాలేజ్ అయినా కావచ్చు, అందులో మా కాలేజ్ కూడా ఉండొచ్చు, కొన్ని కాలేజెస్లో జాయిన్ చేసి ఆ విద్యార్థుల మీద ప్రాపర్ కేర్ తీసుకుంటామని మాట ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ తర్వాత మీ విద్యార్థులకి ఎటువంటి ర్యాంకు రాకుండా, ఎటువంటి ఫ్రీ సీటు రాకుండా, ఏ యూనివర్సిటీలో సీట్ రాకుండా మళ్ళీ మీరు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ, అలాగే ఫార్మాసిటికల్ కోర్సెస్లోను, లేదా బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ కొని ఎంబీబీఎస్ చదివించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఆలోచించట్లేదు. ఎంతసేపు ఒక క్రేజ్ మీద మీరు పిల్లల్ని తీసుకెళ్ళి వివిధ ఆర్గనైజేషన్స్లో మీరు జాయిన్ చేస్తున్నారు తప్ప, ఏ ఆర్గనైజేషన్ అనేది మీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది, ఏ ఆర్గనైజేషన్లో జాయిన్ చేస్తే మీ పిల్లలకి మంచి అవకాశాలు వస్తాయి, వాళ్ళు ర్యాంక్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని ఆలోచించండి. రాజమండ్రి తీసుకుందాం. ఇంకా దాని పరిస్థితి చూస్తే అసలు తల్లిదండ్రులుగా మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, అజ్ఞానంలో చేస్తున్నారా, అసలు ఏంటి అనేది ఎప్పటికీ అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఒక రాజమండ్రిలోనే 10,600 మంది పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివి బయటకు వచ్చారు. ఇంటర్మీడియట్లో మార్కులు చూస్తే విద్యార్థులందరికీ 900 మార్కులు పైనే ఉన్నాయి. 900 మార్కులు పైన ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు ఎన్ఐటీలో సీట్లు సాధించలేకపోతున్నారు? వీళ్ళందరూ కూడా 10th క్లాస్లో కూడా 550-560 మార్కులు పైన వచ్చినటువంటి పైబడినటువంటి విద్యార్థులు. మరి వాళ్ళని మన దగ్గరికి ర్యాంక్ తీసుకొస్తారని, లేకపోతే మంచి యూనివర్సిటీలో సీట్లు తీసుకొస్తారని, లేకపోతే మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో పేరెంట్స్ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి లక్షల రూపాయల ఫీజులు పెట్టి హాస్టల్స్లో చదివించి పిల్లలకి ఎలర్జీస్ వచ్చినా, ఫుడ్ బాగోకపోయినా, సఫిషియెంట్ వెంటిలేషన్ లేకపోయినా, పేరెంట్స్ కష్టపడి విద్యార్థులకు నచ్చచెప్పి అక్కడ కూర్చోబెట్టి చదివించేసిన పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లక్షల ఫీజులు రూపంలో మనం చెల్లించేసినప్పటికీ కూడా ఈ విద్యార్థులు ఏ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోలేక, ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఫ్రీ సీట్ తెచ్చుకోలేక, చివరికి 10,000 మంది విద్యార్థులు కేవలం 300 నుంచి 350 మంది విద్యార్థులకు మాత్రమే ఎన్ఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కేవలం 500 నుంచి 550 మంది విద్యార్థులకు మాత్రమే ఎంసెట్లో 10,000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే మెడికల్ సీట్లు చూసినట్లయితే మనం వేల మీద లెక్క పెట్టే పరిస్థితి. మరి తల్లిదండ్రులు ఎందుకు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన కల్పించుకోలేకపోతున్నారు? అంటే ఏదో ఒక చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పరిస్థితి ఉందా, లేకపోతే నిజంగానే అద్భుతాలు జరుగుతున్నాయా? ఒక అద్భుతం జరగాలి అంటే కనుక రాత్రి ఎప్పుడూ కూడా అద్భుతం అనేది జరగదండి. బట్ ఈ పరిస్థితి అంతటికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఒక మోస పద్ధతి. అంటే ఎవరైతే ఒకళ్ళు తీసుకెళ్ళి ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ చేశారో దాన్ని పట్టుకుని చాలామంది విద్యార్థులు ప్రెస్టేజ్ కోసం, చాలామంది పేరెంట్స్ వాళ్ళ ప్రెస్టేజ్ కోసం పిల్లల్ని తీసుకెళ్ళి పర్టికులర్ ఆర్గనైజేషన్స్లో జాయిన్ చేసి చివరికి వాళ్ళని దారుణమైన పరిస్థితులకి గురి చేసి ఇంటర్మీడియట్ తర్వాత ఏ పర్టికులర్ ప్రొఫెషనల్ కోర్సెస్లోనూ సీట్ తెచ్చుకోలేక మళ్ళీ చివరికి 5 లక్షలు 6 లక్షలు డొనేషన్లు కట్టే పరిస్థితి నెలకొంది. అంటే ఈ విషయంలో ఈ వీడియో చూసిన కొంతమంది అయినా సరే అట్లీస్ట్ మారి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆగి ఆలోచించి ముందుకు వెళితే కనుక నా వీడియో వల్ల ఒక్క విద్యార్థి భవిష్యత్తు మారినా సరే ఈ దేశానికి సేవ చేసిన ఎంతోమంది మహానుభావుల్లో ఎంతోమంది వాళ్ళలో నేను కూడా ఒక్కడిగా ఉంటాననే ఒక చిన్న ఆశతోనే ఈరోజు ఈ వీడియోతో ముందుకు రావడం జరిగింది.
అలానే మనం ఇంకొక దగ్గరగా ఉన్న పట్టణం మనం చూసినట్లయితే విజయవాడ. ఒక విజయవాడలో 24,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపుగా ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నప్పుడు ఏ కోర్సెస్ అయితేనే అలానే ఏ గ్రూప్స్ అయితేనే ఇంకా 24,000 మంది పిల్లల్లో కేవలం 1000 నుంచి 1,500 మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి నెలకొంటుంది? మరి మిగిలిన 19,000 మంది 18,000 మంది పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే ఏం లేదండి, ఈ పరిస్థితికి కారణం కేవలం తల్లిదండ్రులు మాత్రమే. ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి బయటపడకుండా మీరు పరుగులు పెట్టి ఒక కాలేజ్ వైపు లేదా ఒక క్యాంపస్ వైపు లేదా ఒక ఆర్గనైజేషన్ వైపు మీరు పరుగులు పెట్టి మీ పిల్లల యొక్క ఇండివిజువల్ భవిష్యత్తు, ఇండివిజువల్ కేరు చూడకుండా మీరు తీసుకెళ్లి జాయిన్ చేయడం అనే ఒకే ఒక కారణం చేత మీ పిల్లల యొక్క భవిష్యత్తును మీరే చేతులారా నాశనం చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించి తీరాల్సిందే. మరి ఇన్ని గొప్పలు చెప్పారు, ఇన్ని మాటలు చెప్పారు, మరి మీరు చేసేది ఏంటి? దానికి ఒక చిన్న విషయం చెప్తానండి. యాక్చువల్గా 10th క్లాస్లో మంచి మార్కులు, మన ఏరియాలో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థులని డిఫరెంట్ టౌన్స్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో చదువుతున్నారు. మరి ఇలా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా అక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత అక్కడ చెప్పేటువంటి లెక్చరర్స్ చెప్పేటువంటి లెసన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారా లేదా, అంటే మన పిల్లలు ఇక్కడ ఫండమెంటల్స్ నుంచి అక్కడికి వెళ్ళారా లేదా, అంటే బేసిక్ అంటే రూట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన పిల్లలకు ఉందా లేదా. మీరు ఎంతసేపు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మా పిల్లలు తెలివైన వాళ్ళు అనుకోవడం అనేది 100% తప్పు అనేది నా భావన. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే మీ పిల్లల యొక్క నిజమైన ప్రతిభ ఏంటి అనేది మీరు గమనించి వాళ్ళకి నచ్చిన కోర్సెస్, వాళ్ళు చదవగలిగే కోర్సెస్లో కనుక మీరు జాయిన్ చేసినట్లయితే ఇలాంటి పరిస్థితి రాదు. ఆలోచించుకోకుండా మీ ఇంటికి వచ్చిన ఎవరో 4 మాటలు చెప్పడం వల్ల, లేకపోతే మీరే వెళ్ళి క్రేజ్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసం బ్రాండ్ వాల్యూ కోసం మీరు తీసుకెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేసి 2 సంవత్సరాల తర్వాత బాధపడుతున్నారు. అప్పుడు బాధపడితే ఉపయోగం ఉందండి. గడిచిపోయిన 2 సంవత్సరాల కాలం అనేది వాళ్ళ జీవితంలో అత్యంత క్లిష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని మీరు వాళ్ళు డెవలప్ అవ్వాల్సింది, వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవాల్సిన కాలాన్ని మీరు ఇంటికి మీరే పాడు చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా తల్లిదండ్రులుగా మీరు కళ్ళు తెరవండి. ఇలాంటి పట్టణాల్లో ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ర్యాంక్స్ వస్తాయి, ఎంతమంది సీట్స్ సాధించారు అనే విషయాలు మీరు తెలుసుకోకపోవడం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ వీడియో చూసిన కొంతమంది తల్లిదండ్రులు అయినా సరే మీ యొక్క ఆలోచన విధానాలను మార్చుకుని విద్యార్థుల్ని మంచి భవిష్యత్తు వైపు పునాది మీరు తీసుకెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఈ దశ నుంచే వాళ్ళు ఉత్తమమైన విద్యార్థులుగా మారి ర్యాంక్స్ సాధించే పరిస్థితి ఉంటుందని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా మీకు అందరికీ సుపరిచితమే, నేను మీ జగన్, తపస్య విద్యా సంస్థలో కామవరపుకోట. ఈ విద్యా సంస్థ నుంచి తపస్య విద్యా సంస్థలో జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ అనేది మేము ఎలా తీసుకుంటామంటే 10th క్లాస్లో చదివి వచ్చిన మార్క్స్, 10th క్లాస్లో చదివిన సబ్జెక్టు మా క్రైటీరియా కాదు. మా దగ్గర జాయిన్ అయ్యేటువంటి విద్యార్థుల్ని ఫస్ట్ మేము చెక్ చేసుకుంటాం. వాళ్ళు ఏ కోర్సులో పనిచేస్తారు, వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ చేస్తే వాళ్ళ ఆ కోర్సు యొక్క ప్రెజర్ని తీసుకోగలరు, ఎంత హార్డ్ వర్క్ చేయగలరు, ఎంత ఒబీడియన్స్ ఉంది, ఎంత డిసిప్లిన్ ఉంది, వాళ్ళు ఎంతసేపు చదవగలరు, ఎంత ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉన్న ఫండమెంటల్స్ ఎంత డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాళ్ళకి బేసిక్స్ నుంచి ఎంత చెప్పాలి, చెప్పి ఇంటర్మీడియట్కి ఎలా తీసుకువెళ్ళాలి, ఇంటర్మీడియట్ తీసుకెళ్లి 2 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయించి తర్వాత బయటకు వచ్చేటువంటి విద్యార్థి ఏదో ఒక యూనివర్సిటీలోనో ఏదో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్తో బయటకు వచ్చేలాగా తీర్చిదిద్దడానికి పెట్టినటువంటి విద్యా సంస్థ తపస్య జూనియర్ కాలేజ్. దీనిలో మేము చేసేటువంటి ప్రత్యేకతలు ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక క్లాస్కి 30 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఆల్ ద లెక్చరర్స్ ఆర్ కార్పొరేట్ ఎక్స్పీరియన్షియల్ లెక్చరర్స్, బట్ మేమే దగ్గరుండి మానిటర్ చేస్తాం. యాజ్ ఎ లెక్చరర్గా నేనే దగ్గరుండి మానిటర్ చేస్తాం. కమర్షియల్ బేస్డ్గా కాకుండా మేమే దగ్గరుండి మానిటర్ చేస్తాం. కాబట్టి పిల్లల యొక్క ప్రగతిని, అలాగే పిల్లల యొక్క ఏవైతే వాళ్ళకు ఉండేటువంటి అనుమానాలు ఉంటాయో లేక డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, దగ్గరుండి ప్రతి పిల్లాన్ని ఇండివిజువల్గా శ్రద్ధ తీసుకుని వాడిని ముందుకు తీసుకెళ్లడంలో మేము ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముందుకు తీసుకెళ్లడంలో మా యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పిల్లల్ని ప్రోత్సహించడంలో మా యొక్క కృషి ఎప్పుడు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే మిగిలిన మీరు చాలా ఆర్గనైజేషన్స్లో చూస్తే కాలేజీలో జాయిన్ అయిన 400 మందిలోనే 500 మందిలోనే టాపర్స్ 40 మందిని 50 మందిని బయటికి తీసి వాళ్ళందరినీ ఒక సెక్షన్గా పెట్టి ఆ సెక్షన్కి మంచి లెక్చర్స్ని పంపించి మిగిలిన సెక్షన్స్కి ఏదో నార్మల్ లెక్చరర్స్ని పంపించేసి నడిపించేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అందువల్లనే ఈరోజు ఇన్ని వేల మంది పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివి బయటకు వచ్చినా సరే ఈ పట్టణాల నుంచి కనీసం 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో కూడా లక్షల సంఖ్యలో విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేస్తుంటే కనీసం వేల సంఖ్యలో కూడా సీట్లు సాధించలేటువంటి పరిస్థితి తెలపడానికి ఏకైక కారణం మా దగ్గర టాపర్స్, డల్లర్స్, మిడిల్ స్టూడెంట్స్ అంటూ ఎవరు ఉండరు. అందరినీ ఒకే సెక్షన్లో పెట్టి ఎవరైతే డల్ స్టూడెంట్ ఇంప్రూవ్ చేయడానికి మేము చేసే కృషి మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మీరు చూస్తున్నారు ఈ డ్రగ్స్ వాటికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. పట్టణాల్లో ఈ కల్చర్ చాలా ఎక్కువ ఉంది, మీకు అది కూడా తెలుసు. అందుకే మీరు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అంటే మంచి ఇండియా వైడ్గా మంచి యూనివర్సిటీస్ చూసినట్లయితే అవి సీషోర్కి దూరంగా, అలాగే పట్టణాలకు దూరంగా ఎక్కడో బాగా విలేజెస్లో ఇంటీరియర్గా పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టడం వలన ఆ యూనివర్సిటీస్కి అంత మంచి పేరు వచ్చిందనే విషయం మీకు తెలుసుకోవాలి. బట్
విద్యార్థులు సహా తల్లిదండ్రులు మా క్యాంపస్కి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన తర్వాత మాత్రమే ఒక విద్యార్థికి సీట్ ఇవ్వడం అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ఒక తపస్య విద్యా సంస్థలు మాత్రమే ఇటువంటి దానికి తెరలేపాయి అనే విషయం మీరు గమనించారా? మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర అందరూ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉంటారు, బట్ దే ఆర్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ అండ్ డిఫరెంట్ సిటీస్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి వచ్చినటువంటి కార్పొరేట్ లెక్చరర్స్ మా దగ్గర టీచింగ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ కూడా నేనే టీచ్ చేస్తాను. కాబట్టి నాకు ఆ సబ్జెక్ట్ మీద, మ్యాథ్స్ మీద, కెమిస్ట్రీ మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి ప్రోగ్రామ్ కూడా నేనే రాస్తాను. కాబట్టి నేను రాసిన ప్రోగ్రామ్తో ఎంతోమంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చున్నాము. బట్ అది గతం. మా తాతగారు మీసాలకు సంపెంగం రాశాము. ఇప్పుడు ఏంటో చెప్పండి అంటే ఈ విద్యా వ్యవస్థలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫ్రెష్. నువ్వు ఈ సంవత్సరం ఎన్ని మంచి ర్యాంక్స్ ఇచ్చావు, ఎన్ని మంచి సీట్స్ ఇచ్చావు అనే దాని మీద నెక్స్ట్ ఈ యొక్క విద్యా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, నెక్స్ట్ విద్యా సంవత్సరం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం క్రూషియల్. వచ్చిన ఒక ర్యాంక్ని 100 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు చూపించి చెట్టు పేరు చెప్పిన కాయలు అమ్ముకునే పరిస్థితికి స్వస్తి పలకండి. మేము అసలు ఆ పరిస్థితిని తీసుకురానే రాము. కనీసం మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రాక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిలన్నింటికి కూడా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులను అవేర్ చేస్తూ నా యొక్క ఈ వీడియో వలన కొంతమంది అయినా సరే మంచిగా మారి మన ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళు సీట్ తీసుకొచ్చుకునే దిశగా అలానే వడివడిగా అడుగులు వేస్తూ అలానే మంచి ఆర్గనైజేషన్స్లో, మంచి యూనివర్సిటీస్లో 4 years ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు, లేకపోతే 4.5 years ఆఫ్ మెడికల్ కోర్సెస్, 3 years ఆఫ్ ఫార్మాసిటికల్ కోర్సు, ఇంకా అదర్ కోర్సెస్ ఏవైనా సరే చదివి బయటికి వచ్చిన తరువాత ఆ విద్యార్థి గర్వంగా చెప్పగలిగేటువంటి ప్యాకేజ్ ఉండేలాగా విద్యార్థిని తీర్చిదిద్దడం ఇంటర్మీడియట్ విద్య నుంచే మా దగ్గర మొదలవుతుందన్న విషయం మీరు గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకుని గమనించి నిజాలు ఒకసారి బెరీజ్ వేసుకుని ఈవెన్ వేరే కాలేజీలో జాయిన్ చేసినప్పుడు కూడా మీకు మహాపోతే 5,000 రూపాయలు పోతాయి, 10,000 రూపాయలు పోతాయి. బట్ పిల్లల భవిష్యత్తు కన్నా డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదన్న విషయం మీరు గమనించాలి. మీరు డైరెక్ట్గా మాతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వండి, క్యాంపస్కి రండి. క్యాంపస్కి వచ్చి ఇంటరాక్ట్ అయిన మీకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసి మీ పిల్లలు భవిష్యత్తు వైపు మంచి అడుగులు వేసేలాగా మీకు మేము ఆ అవేర్నెస్ కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.